Hi, hello, namaste, Andy. Welcome back to another episode of Story of This Family. Thank you so much for supporting and encouraging us, Andy. And today's episode is about Gobi Manchuria, అది కూడా పక్కా street style with really few ingredients and ఆ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావడం కోసం ఎలా చేయాలి అనేది ఈరోజు ఎపిసోడ్. జనరలీ కాలీఫ్లవర్ అనేది అంతమందికి నచ్చదు. అట్లీస్ట్ మా హౌస్ హోల్డ్‌లో అయితే పెద్దగా ఇష్టపడం. ది ఓన్లీ డిష్ దట్ వి లైక్ ఇస్ ది గోబీ 65 ఆర్ గోబీ మంచూరియన్ ఏదైనా స్నాక్ ఐటెమ్ చేసినప్పుడు ఇష్టపడతాం గానీ, యాస్ ఎ వెజిటబుల్ సబ్జీ టైప్‌లో చేస్తే అంత ఇష్టంగా అయితే తినరు. సో, చాలా ఫ్రెష్‌గా అనిపించింది గోబీ. ఐ కుడెంట్ రెసిస్ట్ బయింగ్ ఇట్. అది కూడా తెచ్చాక ఒక 1 వీక్‌కి ఫైనల్లీ వి డిసైడెడ్ టు మేక్ దిస్ ఆసమ్ డిష్. అండ్ ఇదైతే ఎక్కడైనా చూసి చేసిన రెసిపీ కాదండి. దిస్ ఈజ్ కంప్లీట్లీ టైలర్డ్ అకార్డింగ్ టు అవర్ టేస్ట్ ప్యాలెట్ అండ్ ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్. మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో కానీ చాలామంది టేస్ట్ చేసి దే రియలీ లైక్ ఇట్ అండ్ ఐ థాట్ మేబీ ఐ షుడ్ షేర్ ఇట్ విత్ యూ ఆల్ so you also can make this dish at your home and enjoy. సో ఇనిషియల్లీ ఏం చేశానంటే ఒక పెద్ద స్టీల్ పాట్ చూస్తున్నారు కదా, దాంట్లో వాటర్ని ఒక రోలింగ్ బాయిల్కి తీసుకొచ్చేసి ఐ పుట్ ఇట్ అసైడ్ అండ్ దెన్ కట్ చేసిన కాలీఫ్లవర్ పీసెస్ అన్నిటిని ఇందులో ఒక 4 to 5 minutes అలా ఉంచేసాను. ఐ డెంట్ బాయిల్ ద కాలీఫ్లవర్ బట్ ఐ జస్ట్ పుట్ ఇట్ ఇన్ దిస్ రోలింగ్ బాయిల్ వాటర్. బాయిల్ చేసేటప్పుడు ఐ ఆల్సో యాడెడ్ సమ్ సాల్ట్ అండ్ ఐ జస్ట్ లెట్ ఇట్ స్టాండ్ దేర్. అండ్ మీరు వీడియోలో చూసినట్లయితే గోబీని బాగా చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాం మనము. వీ రిమూవ్ ద స్టెమ్ అండ్ వీ కట్ ఇట్ అవుట్ ఇంటూ రియలీ స్మాల్ పీసెస్, బైట్ సైజ్ పీసెస్, సో దట్ అవి ఫ్రై చేసినప్పుడు ఏంటంటే బాగా క్రిస్పీగా అవుతాయి అండ్ మసాలా కోటింగ్ కూడా మంచిగా పడుతుంది పీసెస్ అన్నిటికీ. మరీ పెద్దగా ఉంటే ఏంటంటే అంత సరిగ్గా మసాలా అంటుకోదు. అందుకని యూ వాంట్ టు చాప్ ఇట్ ఇంటూ బైట్ సైజ్ పీసెస్. ఇక్కడైతే గార్లిక్ని మిన్స్ చేసుకుంటూ ఉన్నాము. దిస్ ఈస్ యాక్చువల్లీ ఫర్ ది వెట్ వర్షన్ ఆఫ్ మంచూరియా. డ్రై వర్షన్కి అంత అవసరం లేదు గార్లిక్, బట్ ఇఫ్ యూ స్టిల్ లైక్ ద టేస్ట్ యూ కెన్ యాడ్ ఇట్. ఇంత మిన్స్ చేయక్కర్లేదు, జస్ట్ పౌండ్ చేసేసి యూ కెన్ ఫ్రై ఇట్ అప్ ఇన్ ది ఆయిల్. బట్ వీ డిడ్ నాట్ యూజ్ ఇట్ ఫర్ ది dry version of the Manchurian. సో ఒక 5 మినిట్స్ స్టాండింగ్ టైమ్ ఇచ్చిన తర్వాత ఆ గోబీ పీసెస్ అన్నిటిని స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాము. స్ట్రెయిన్ చేసేసుకొని ఇంకో బౌల్లోకి తీసుకుంటా ఉన్నాము. అండ్ నౌ స్టార్ట్స్ ది బ్యాటర్ ప్రిపరేషన్. ఫస్ట్ అయితే ఆ గోబీలో బాగా పెప్పర్ ఆల్రెడీ మనం వాటర్ బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి అంత సాల్ట్ అవసరం లేదు. ఫైనల్గా బ్యాటర్లో టేస్ట్ చూసుకొని మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, బట్ ముక్కలకైతే సాల్ట్ ఆల్రెడీ పట్టుంటుంది బాయిల్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి బాగా ఫ్రెష్లీ క్రష్డ్ పెప్పర్ వేసేసి బాగా వాటిని ఆ పెప్పర్ అంతా పట్టేలాగా కొంచెం మిక్స్ చేసుకున్నాము కాలీఫ్లవర్ని. అండ్ దెన్ ఈ కాలీఫ్లవర్ని కొంచెం సైడ్లో పెట్టేసుకొని అదే బౌల్లో బ్యాటర్ మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. సో గోబీ మంచూరియన్ వెట్ ఆర్ డ్రై,
రెండిటికి అయితే బ్యాటర్ ఇదే. ఆమ్, వెట్కి ఏంటంటే ఇది డ్రై గోబీ చేసుకున్న తర్వాత ఇంకొంచెం ఎక్స్టెండెడ్ ప్రాసెస్ ఉంటుంది. సో రెండిటికి బ్యాటర్కి అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కార్న్ఫ్లవర్. ఇక్కడ మా దగ్గర yellow కార్న్ఫ్లవర్ ఉంది, సో ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఇట్. యూ కుడ్ ఐదర్ యూజ్ వైట్ కార్న్ఫ్లవర్ ఆర్ yellow కార్న్ఫ్లవర్. సో ముందుగా 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి మైదా ఆర్ ఆల్ పర్పస్ ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్. అండ్ దెన్ కార్న్ ఫ్లవర్ వచ్చేసి సేమ్ రేషియో 2 టేబుల్ స్పూన్స్. అండ్ దెన్ కార్న్ స్టార్చ్ వచ్చేసి 1/4 రేషియో ఆఫ్ బోత్. మీరు ఎంత మైదా ఎంత కార్న్ఫ్లవర్ అయితే తీసుకున్నారో దాంట్లో జస్ట్ 1/4 రేషియో వచ్చేసి కార్న్ స్టార్చ్ యాడ్ చేసుకోండి. దట్ ఈస్ యూస్డ్ ఫర్ బైండింగ్. అండ్ ఇక్కడ మనకి ఎంత క్వాంటిటీ ఉంది అనే దాన్ని బట్టి వీఆర్ జస్ట్ యాడింగ్. రేషియో అయితే ఇదండి, హాఫ్ అండ్ హాఫ్ మైదా అండ్ దెన్ కార్న్ఫ్లవర్ అండ్ దెన్ 1/4 వచ్చేసి కార్న్ స్టార్చ్. దాని పైనుంచి నేను బ్యాటర్లోకి కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ. అండ్ దాన్ని బాగా ఇన్కార్పొరేట్ చేసుకుంటా ఉన్నాము, ఇక్కడ మిక్స్ చేస్తూ ఉన్నాము. అండ్ దీన్ ఆ, దీంట్లో మనము కొంచెం అంత సోడా కూడా వేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ నెససరీ, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ సమ్. అండ్ వాటర్ వేసి కొద్దిగా ఇది ఒక పేస్ట్ కన్సిస్టెన్సీలోకి రావాలి. థిక్గా ఇట్లా చపాతీ పిండిలాగా కాదు కానీ బజ్జీ పిండిలాగా రావాలి, అంటే కోటింగ్ బాగా పట్టేలాగా. మరి వాటరీగా అయిపోకూడదు, అట్లని చెప్పి మరి థిక్గా కూడా ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ మన పేస్ట్ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ ప్రస్తుతానికైతే మేమేం కలర్ వేసుకోలేదు. మనం వాడింది కార్న్ఫ్లవర్ అవ్వడం మూలాని మనకు ఆ బ్యాటర్లో ఆ లైట్ సాఫ్రన్ కలర్ అయితే వస్తోంది. బట్ పక్కా స్ట్రీట్ స్టైల్ అని చెప్పాను కాబట్టి మీకు ఆ స్ట్రీట్ స్టైల్లో ఏంటంటే అది చూడంగానే మనకు చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. సో అందుకొరకు కొంచెం అంత సన్ఫ్లవర్ ఏమంటారు దాన్ని, సాఫ్రాన్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము, ఫుడ్ గ్రేడ్దే. కొంచెం యాడ్ చేసాము జస్ట్ టు గెట్ దట్ అపీల్ వెన్ యూ ఫ్రై ది గోబీ. సో అవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం కన్సిస్టెన్సీ చూసుకొని, ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ టూ రన్నీ కొంచెం మళ్ళా మైదా అండ్ కార్న్ఫ్లవర్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మేము కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనకు కనుక బాగా క్రిస్పీగా కావాలి అని అనుకుంటే ఎక్కువ కార్న్ఫ్లవర్ చేసుకోండి. ఒకవేళ మీకు కొంచెం మెత్తగా కావాలి, మేము వెట్ వర్షన్ చేసుకున్నప్పుడు ఆ జ్యూసెస్ బాగా అబ్జర్వ్ చేసుకోవాలి గోబీ అంటే మనకు కోటింగ్ కొంచెం థిక్గా రావాలి. అండ్ ఆ కోటింగ్ థిక్గా రావాలి అని అంటే మైదా ఎక్కువ వేసుకోండి. క్రిస్పీగా రావాలి అని అనుకుంటే కార్న్ఫ్లవర్ ఎక్కువ వేసుకోండి. సో ఇక్కడైతే మేము ఇంకా హాఫ్ అండ్ హాఫ్ కన్సిస్టెన్సీనే మెయింటైన్ చేసాము. అండ్ ఆ స్టీమ్ చేసిన గోబీ ఏదైతే ఉందో, స్టీమ్ అండ్ సీజన్ చేసాం కదా పెప్పర్ తోటి, ఆ గోబీ వచ్చేసి బాగా ఈ బ్యాటర్లోకి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాము. బాగా ఆ పీసెస్ అన్నిటికీ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత మీన్వైల్ మీరు ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి బాగా హీట్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ బ్యాటర్కి ఎక్కువ స్టాండింగ్ టైం అయితే ఇవ్వకండి. ఇచ్చినట్లయితే ఆ ఉప్పులో ఐ మీన్ ఉప్పు వేసాం కాబట్టి
కాలీఫ్లవర్లో నుంచి బాగా వాటర్ ఊరి రన్నీ అయిపోతుంది బ్యాటర్. సో మీరు ఇట్లా మీన్ వైల్ ఎప్పుడైతే మీరు ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నారో అప్పుడే మీరు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసేసుకుంటే ఆ బ్యాటర్ అయిపోయే టైంకి ఆయిల్ కూడా మంచిగా హీట్ అయి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఫ్రై చేసేటప్పుడు గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ కూడా మేము ఆ బ్యాటర్లోకి బాగా చాప్ చేసి యాడ్ చేసుకున్నాము. ఆ స్టెప్ నేను మీకు వీడియోలో చూపించలేదు. బట్ ఫ్రై చేయక ముందు ఫైనల్గా అయితే బాగా జస్ట్ స్లిట్ గ్రీన్ చిల్లీ అండ్ మంచిగా కరివేపాకు అయితే ఆ బ్యాటర్లోనే వేసి మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత దాంతో పాటు కలిపి గోబీని ఫ్రై చేసుకుంటూ ఉన్నాము. మీకు కనుక బాగా స్పైసీగా కావాలి అని అంటే గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకోండి. మోడరేట్గా అంటే మోడరేట్గా వేసుకోండి. ఇదైతే మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇట్లా పేస్ట్ చేసి వేసుకోవడం కంటే మనం ఇట్లా స్లిట్ వేసుకుంటే ఏమవుతుందంటే వద్దనుకునే వాళ్ళు తీసేస్తారు. అండ్ మీకు దాంతో పాటు తినాలి అని అనుకుంటే ఆ ఫ్రైడ్ గ్రీన్ చిల్లీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ పేస్ట్ వేసుకోవడం కంటే కూడా, కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీ. ఐ మీన్ యూ కెన్ బి రియలీ జనరస్ విత్ ఇట్. ఎట్లైనా కారం అయితే అంత ఉండదు ఫ్రై చేసిన తర్వాత. సో మీ దగ్గర బాగా అవైలబిలిటీ ఉంటే మంచిగా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ ఇట్లనే మీరు గార్లిక్ కూడా పౌండ్ చేసి వేసుకోవచ్చు. మీకు ఆ గార్లిక్ ఫ్లేవర్ కూడా కావాలి అని అనుకుంటే గార్లిక్ కూడా పౌండ్ చేసేసి ఆ బ్యాటర్ మిక్స్ చేసేసేటప్పుడు గార్లిక్ కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసుకోండి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా ఇట్లా హోల్స్ బాగా ఉండే స్ట్రైనర్లోకి వేసి బాగా స్ట్రెయిన్ చేసుకోండి. ఆయిల్ అంతా తీసేసుకుంటే తినేటప్పుడు మనకు అంత ఆయిల్ తిన్న ఫీలింగ్ రాదు. సో అట్లా మంచిగా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక పేపర్ టవల్ మీద తీసుకొని లెట్ ఇట్ రెస్ట్ ఫర్ అ ఫ్యూ మినిట్స్ అండ్ ఎంజాయ్. So that's the final outlook of the dry gobi. I mean, Manchurian అనకూడదు దీన్ని. Maybe I'll call it crispy gobi or gobi 65. I think కొన్ని ఎక్కువ ingredients ఉంటాయి. But this is like super simple, super simple recipe అన్నమాట. Like బండి స్టైల్ క్రిస్పీ గోబీ అంటారు కదా అట్లా. సో నెక్స్ట్ దీన్ని వన్ స్టెప్ ఫర్దర్ తీసుకెళ్ళి వీ కెన్ ఆల్సో మేక్ దిస్ ఇన్ టు అ వెట్ వర్జన్. ఆ వెట్ వర్జన్కి వచ్చేసి అగైన్ బాగా చాప్డ్ గ్రీన్ చిల్లీస్ అండ్ గార్లిక్ వచ్చేసి ఒక ఓక్లో మంచిగా ఇంత ఆయిల్, కొంచెం అంత ఆయిల్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ గార్లిక్ అయితే కొంచెం అంత బర్న్ట్ ఫ్లేవర్ వస్తే మంచి దానిలో ఉండే ఆ ఫ్లేవర్ అయితే మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. సో లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా గార్లిక్ని అయితే ఫ్రై చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపించినట్టు. అండ్ మీన్ వైల్ వచ్చేసి ఒక హాఫ్ కప్ యోగర్ట్ తీసుకొని దాన్ని మంచిగా గిలగొట్టేసుకొని ఆ యోగర్ట్లో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, ఆ, ఉప్పు, పసుపు, కారము అవన్నీ వేసుకొని మంచిగా బీట్ చేసేసుకొని ఆ మిక్స్ని ఈ ఫ్రై చేసిన గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ దాంట్లోకి యాడ్ చేసేసుకోండి. దీంట్లో స్పైసెస్ వచ్చేసి మాకు నచ్చిన స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. మీకు ఇంకా మంచిగా కారం కావాలి అని అనుకుంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు. మేమైతే ఆమ్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారము ఇంతేనండి, బేసిక్ మసాలాలే వేసుకున్నాము అంతే. అండ్ దిస్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ యూ అ రియల్లీ నైస్ టేస్ట్. ఇదంతా కూడా మంచిగా యోగర్ట్లో వేసి బాగా బీట్ చేయండి ఆ యోగర్ట్ని. అది కనుక మీరు బీట్ చేయకపోతే ఏమవుతుందంటే ఇరిగిపోయి అంత టేస్ట్ రాదు. సో మంచిగా యోగర్ట్ని బీట్ చేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మా దగ్గర శ్రీరచ అంటే రెడ్ చిల్లీ పేస్ట్, పండు మిరపకాయల పేస్ట్, తర్వాత కొంచెము సాయ్ సాస్ ఉంటే మీ దగ్గర కొంచెము వెనిగర్, అండ్ దిస్ ఇస్ వచ్చేసి మళ్ళా రెడ్ చిల్లీ సాస్. ఐ మీన్ ఆల్రెడీ మనం ఏమంటారా ఎండుమిరపకాయల కారం వేసాం కాబట్టి ఆ రెడ్ చిల్లీ సాస్ మీ దగ్గర లేకపోతే యూ కెన్ ఒమిట్ ఇట్. అండ్ దెన్ కొంచెం కెచప్ వేసుకుంటున్నాము.
వేసిన సాసెస్ అయితే మళ్ళీ ఫస్ట్ వచ్చేసి వి యాడెడ్ దట్ రెడ్ చిల్లీ పేస్ట్, అది వచ్చేసి శ్రీరచ. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సాయ్ సాస్, కెచప్, కొంచెం వెనిగర్, ఇక్కడ చూపించలేదు కానీ వెనిగర్ కూడా యాడ్ చేయండి. అండ్ అవన్నీ యాడ్ చేసిన తర్వాత వాటర్ వేసేసి కొంచెం దాన్ని ఐ మీన్ ఆ కన్సిస్టెన్సీని కొద్దిగా చూసుకొని, అది ఐ మీన్ బటర్ మిల్క్ కన్సిస్టెన్సీ ఉంటే చాలు, మరి థిక్గా అవసరం లేదు. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ వాంట్ కొంచెం మళ్ళీ పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ అడ్జస్ట్ యువర్ స్పైసెస్, బట్ ఇవైతే బేసిక్ ఇంగ్రీడియంట్స్. కొంచెం సాల్ట్ చూసుకోండి అట్ దిస్ పాయింట్. అండ్ దెన్ ఇవన్నీ సెట్ అయిన తర్వాత కొంచెం దాన్ని కుక్ అవ్వనివ్వండి. కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసి కుక్ అవ్వనివ్వండి అంటిల్ యూ విల్ సీ దట్ ది ఆయిల్ సెపరేట్స్ ఫ్రమ్ దిస్. అండ్ మళ్ళీ ఫర్ అపీల్, చూడంగానే ఇట్లా తినాలనిపించడం కోసము మళ్ళీ ఒక పించ్ ఆఫ్ కలర్ యాడ్ చేస్తున్నాము దీంట్లో కూడా. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్. మీరు దీన్ని ఒమిట్ చేసేయచ్చు ఒకవేళ ఇఫ్ యూ థింక్ ఇట్స్ నాట్ సేఫ్. బట్ ఇట్ జస్ట్ గివ్స్ యూ దట్ అపీల్ అండ్ ఫీల్ కోసం యాడ్ చేస్తున్నాం అంతే. దానివల్ల ఎలాంటి ఉపయోగము లేదు. అట్లా అని చెప్పి ఎప్పుడో ఒక్కసారి ఒక రవ్వ యాడ్ చేయడం వల్ల ఐ డోంట్ సీ అ హ్యూజ్ డేంజర్ ఇన్ ఇట్. బట్ ఖచ్చితంగా డోంట్ యూజ్ ఇట్ ఆన్ డైలీ బేసిస్. సో we're giving it some time to cook. And seasoning చూసుకొని మీకు ఏదైనా తక్కువ ఎక్కువ అనిపిస్తే you can add your sauces at this point. And finally we are adding that ఫ్రై చేసిన గోబీని వచ్చేసి దీంట్లో మంచిగా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. అండ్ లెట్ ఇట్ సిట్ దేర్ ఫర్ అ ఫ్యూ మినిట్స్ అంటిల్ ఇట్ అబ్సార్బ్స్ ఆల్ దోస్ మసాలాస్. అండ్ కొంచెం వెట్ అయ్యి ఆ పైన ఉండే కోటింగ్ గ్రేవీని అంతా అబ్జార్బ్ చేసుకునేదాకా కొంచెం స్టాండింగ్ టైం ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ దెన్ ఫైనల్గా అయిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని పైన నుంచి బాగా చాప్డ్ స్ప్రింగ్ అనియన్ అండ్ దెన్ కొత్తిమీర యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే ఇట్స్ రెడీ టు బీ సర్వ్డ్. అండ్ దట్స్ ద స్ట్రీట్ స్టైల్ Gobi Manchuria, or I mean, this is our style of Gobi Manchuria. ఇంకా చాలా సొఫిస్టికేటెడ్గా చేస్తారు రెస్టారెంట్స్లో, బట్ దిస్ ఇస్ లైక్ విత్ మినిమల్ ఇంగ్రీడియంట్స్. అండ్ మన ఇంట్లో మన పెద్దవాళ్ళకు కూడా నచ్చేలాగా చేసే స్టైల్ ఇది. పెద్దవాళ్ళకి ఏంటంటే ఎక్కువ సాసెస్ వేసేస్తే అంత ఇష్టపడరు. సో కీపింగ్ దెమ్ ఇన్ మైండ్, దిస్ రెసిపీ is tailored in such a way that all the household members can really enjoy the gobi, just like you know street style gobi and mata. So please do give it a try. And do let me know in comments how it turned out for you. And that's about it, guys. Thank you so much for watching the video, and I will see you all again in another video. Take care. Bye bye.